మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఆ పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటారు అంటే మనకు తెలుసు. కానీ ఒక సంఘటన జరిగింది మేడం. 3వ క్లాస్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి, బీహార్లో జరిగింది ఇది. ఇంకా క్లాస్మేట్తో వెళ్ళి ఆడికి నాటు తుపాకీయా లేకపోతే లైసెన్స్డ్ గన్నా ఇంకా తెలియాల్సి ఉంది, వాడిని కాల్ చేశాడండి. కరెక్ట్ టైంకి వాడు గుర్తించి వెంటనే వాడు హాస్పిటల్ తీసుకెళ్తే వాడు బతికాడు. కానీ అసలు ఈ గన్ కల్చర్ నేను అమెరికా గురించి విన్నాను. అమెరికాలో అని ఏంటి మేడం ఇదంతా మన హైదరాబాద్ అనుకోండి, మనం బాధపడదు. ఇది బీహార్లో జరిగింది కాబట్టి మనం ఇది ఎలా చూద్దాం అంటే, ఒక బీహార్లో జరిగి ఉండొచ్చు, కానీ ఈ సంఘటన అసలు ఎలా అనిపిస్తుంది అంటారు? ఇప్పుడు దీనికి కేంద్ర సెన్సార్ బోర్డు వాళ్ళని పార్టీని చేస్తూ దీని మీద కేసు పెట్టాలండి. ఎందుకంటే యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది లాస్ట్ ఇయర్. అవునండి, మీరు గమనించే ఉంటారు. అవునండి. దానిలో ఆ సినిమా డైరెక్టర్కి, సినిమాలో యాక్ట్ చేసిన రణబీర్ కపూర్కి ఇద్దరికి ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. ఓకే. ఆ సినిమాలో 3వ తరగతి చదివే పిల్లాడు గన్ను తీసుకెళ్ళి స్కూల్లో కాలిస్తే ఆ ఘటన మీద పోలీస్ కేసు జరిగినట్లు కానీ కోర్టు కానీ ఏమీ లేవు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఒక చెంపదెబ్బ కొట్టాడు, అంతకంటే ఏమీ జరగల. ఆ దెబ్బ కొట్టినప్పుడు వాడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆ పిల్లవాడు 3వ తరగతి పిల్లవాడు అక్కని ఎవడో ఏడిపించాడు, నీకు ఫోన్ చేశాం, ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదు, బిజీ అన్నావు. నువ్వు బిజీగా ఉన్న తర్వాత ఈ ఇంట్లో నీ తర్వాత మగవాడు ఎవడు? నేనే, అందుకే గన్ తీసుకెళ్లి కాల్ చేశానని చెప్పాడు. ఓకే, అది సినిమా. ఆ సినిమా నేను చెప్పింది ఒక ఘటన. ఇలాంటివి దుర్మార్గమైన ఘటనలు బోలెడు ఉన్నాయి ఆ సినిమాలో. ఆ సినిమాకి బీజేపీ గవర్నమెంట్ దాన్ని బాగా సినిమాని నెత్తిన పెట్టుకొని, ఎందుకంటే ఆ సినిమాలో ఇంకా కొనసాగింపుగా ఏముంది అంటే, పూర్తిగా సినిమా మొత్తం మహిళను కించపరిచేలాగాను, అలాగే పురుషాధిక్యతను పెంచేలాగా, ఒక అమ్మాయిని కాపాడేది తండ్రి కానీ, అన్న కానీ, భర్త కానీ మాత్రమే, కొడుకు కానీ మాత్రమే కాపాడతారు, వాళ్ళు కాపాడుకోలేరు అని చూపించారు. ఇంకొక సందర్భంలో నాన్న ఇలాంటి వెధవని తీసుకొచ్చి పెళ్లి చేశాడు అక్కకి, నీకు నేను చూస్తాను సంబంధం, సరైన మగాడిని చూసి అని చెప్పి చెల్లెలతో అంటాడు. ఇలా సినిమా మొత్తం ఇవే డైలాగులండి. ఇవే డైలాగులు అయిపోయిన తర్వాత వాడు ఇంకొక పెద్ద గ్యాంగ్స్టర్ తోటి తగాదా పడడానికి వెళ్ళేటప్పుడు గన్నులు అవి కొనుక్కోవడానికి అని చెప్పి ఒక చోటకి వెళ్తే అక్కడ ఒక వెహికల్ పెట్టుంటే దాని మీద ఒక కవర్ కప్పేసి ఉంటుంది. ఒకడు వచ్చేసేసి కవర్ ఇలా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే దాని మీద రాసింది ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా అని రాసింది. ఓకే, అంటే మన దేశంలో గన్నులేనా తయారయ్యేది? ఓకే, ఇంకేమి తయారు కావట్లేదా? అంటే గన్నులతోటి ఆ తర్వాత జరిగిన బీభత్సం చూస్తే, మనకి ఆ సినిమాలో ఆ బీభత్సం చూస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట అండి బాగా. అసలు నేను చెప్పిన ఇప్పుడు ఈ ఆయుధాలు వ్యాన్ ఏదైతే పెట్టుంది అన్న, ఈ వ్యాన్కి మనకి శాకాంబరి ఉత్సవాలని జరుగుతూ ఉంటాయి గొళ్ళల్లో. దేవతలకి కూరగాయలతోటి అలంకరిస్తారు. అలా దేవతని కూరగాయలతో అలంకరించినట్టు ఆ వ్యాన్ మొత్తాన్ని గన్నులతోటి, బుల్లెట్స్ తోటి అలంకరించిందనమాట. ఒక్కొక్కటి తీయడం, ఒక్కొక్కటి పేల్చటం, ఒక్కొక్కటి తీయటం, ఒక్కొక్కటి పేల్చటం. అసలు ఈ సినిమాకి ఎలా మీరు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారనేది నా ప్రాథమికమైన ప్రశ్న. అది అయిపోయిన తర్వాత అది చాలనట్లు అది ఉత్తమ చిత్రమా, ఉత్తమ దర్శకుడా? అందుకే నేను సెన్సార్ బోర్డుని పార్టీ చేయాలన్నది ఈ కేసులో, బీహార్ కేసులో. వాడికి ఏం తెలుసండి, ఇంట్లో ఇప్పుడు ఇలాంటి హింసాత్మకమైన సినిమాలకి థియేటర్లో చూపించేప్పుడు మైనర్లు తీసుకురావద్దు సినిమాకి అని చెప్పి మైనర్కి టికెట్ అమ్మరు. కానీ ఓటీటీలో ఇంట్లోకి సినిమా వచ్చేసాక అందరితో కలిసి కూర్చుని చూస్తారు కదా. ఇంట్లో గన్నుందని ఆ పిల్లాడికి తెలుసు,
ఈ సినిమా చూశాడు, సమయం సందర్భం కోసం చూశాడు. పసివాడండి, వాడికి ఏం తెలుసండి? సినిమాలు ఇవా చూపించాల్సింది. అంటే పెద్దవాళ్ళు గన్నులు పేలిస్తే అది పెద్దవాళ్ళ వ్యవహారం కావచ్చు అనుకుంటారు పిల్లలు. పిల్లలే కాల్చినట్టు చూపిస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇది కేవలం ఆ డైరెక్టర్ని, ఆ సినిమా డైరెక్టర్ని, అలాగే సెన్సార్ ఇచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ పార్టీ చేయాలి. ఆ పైగా మన సిగ్గుచేటు, మన తెలుగువాడు ఆ డైరెక్టర్ అంతకుముందు కూడా ఇలాంటి గొప్ప సినిమాలు తీసున్నాడు ఆయన. అర్జున్ రెడ్డి అని ఇంకోటి 2-3 సినిమాలు తీశాడు ఆ పెద్ద మనిషి. ఏది ఏమైనానండి, నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, పిల్లలకి మనము ఏది ఆచరించి చూపిస్తే చేస్తారండి. మనం చెప్పింది వినరు, చేసింది చేస్తారు. అది మనం చేసి చూపించాలి. ఇప్పుడు మీకు చాలా అపారమైన అనుభవం ఉంది మాస్టారు. మీకు తెలుసు, పిల్లలు మనం చెప్పేది వినటానికి వాళ్ళు ప్రయత్నించరు, మనం చేసి చూపిస్తే. అలాగే ఇప్పుడు మనం నోటితో ఎంత పాఠం చెప్పినా గానీ బాగా చిన్న పిల్లలకి మనం హావభావాలతో పాఠం చెప్పిన దానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు క్లాస్ పాఠాలు వాళ్ళకి అర్థం అవటం కొంచెం కష్టమైనా రైమ్స్ ఎందుకు అంత ఫాస్ట్గా వస్తాయి పిల్లలకి? ఆ టీచర్ కూడా చెప్తుందండి, యాక్షన్ పార్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా మన సమాజంలో వస్తున్న మార్పులే, ఈ సినిమాల్లో వస్తున్న హింసాత్మక ధోరణులే. ఈ ధోరణులు ఇప్పుడు ఓటీటీల్లో క్రైమ్ ఎక్కువైపోయింది. బ్లడ్, గన్స్, బుల్లెట్స్, సెక్స్, ఇది తప్పితే ఏమి కనిపించట్లా. ఈ ఓటీటీ ఫిల్మ్స్ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో ఏ సినిమా అంటే ఆ సినిమా మా ఇంట్లో రిలీజ్ అయిపోతుంది అని చెప్పి వీళ్ళు, పైగా ఈ డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మామూలు వాళ్ళ ఇంట్లో అయితే గన్ ఉండదు కదండి, వాళ్ళు ఎవరో డబ్బులున్న వాళ్ళే అయ్యి ఉంటారు. హోమ్ థియేటర్లు పెట్టుకొని పెద్ద పెద్ద స్క్రీన్ల మీద బాగా సినిమాలు చూపిస్తున్నారు పిల్లలకి. సరే, ఇప్పుడు ఆపరేట్ చేయటం పిల్లలకు బాగా వచ్చు, తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు కూడా తీసి చూస్తారు. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్లో రేవాలో జరిగిన ఘటన కూడా అదే కదా. సొంత 13 సంవత్సరాల అన్న 9 సంవత్సరాల చెల్లి మీద అత్యాచారం చేసి చంపేశాడు. లిటరల్లీ గొంతు పిసికి చంపేశాడు. నాన్నకు చెప్తానంది ఆ పాప అని. ఇప్పుడు వాడిని విచారిస్తే వాడు తేలింది ఏంటంటే, వాడు నేను స్మార్ట్ ఫోన్ ఉంది నా దగ్గర, నేను పోర్న్ సైట్లు చూస్తున్నానని చెప్పాడు. ఆ చిన్నపిల్లాడు. పిల్లలు తప్పేముందండి, పిల్లలకి అవి అందించిన పెద్దవాళ్ళది తప్పు. పైగా ఇది ఇలా చేయడం కరెక్టే అని జస్టిఫికేషన్ ఇస్తున్నారు చూడండి. జస్టిఫై చేసుకున్నారు, డైరెక్టర్ జస్టిఫై చేసుకున్నాడు. దాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు ఆథరైజ్ చేసేశారు. సినిమా వచ్చేసింది, అందరూ చూశారు. మనం ఇంక ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? అమెరికాలో గన్ కల్చర్ ఉందని భారతదేశంలో ఎప్పుడో తెలుసు, మరి ఇన్నాళ్ళు ఎందుకు జరగలేదు? ఈ సినిమా ఒక మాస్ అప్రూవల్ ఇచ్చింది. ఈ మాస్ అప్రూవల్ చాలా ప్రమాదకరం అండి. పైగా దాంట్లో కనీసం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా గన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఒక చట్టం ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. చట్టము ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి చూపిస్తాడు, జైలు చూపిస్తాడు, పోలీసులు వస్తారు, ఇవన్నీ ఉంటాయి, కోర్టు ఉంటది. ఇప్పుడు ఆ యానిమల్ సినిమా మొత్తంలోనూ చట్టం లేదు, పోలీసులు లేరు, కోర్టులు లేవు, జైళ్ళు లేవు, ఏమీ లేవు. వాళ్ళు వెళ్ళే అంత అలా చూపించాడండి. ఇది చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా ఆ వంగ అతని పేరు ఏదో ఉంది, అతన్ని ఆ డైరెక్టర్ని మట్టుకు ఖచ్చితంగా ఇన్ని కోట్లు వసూలు చేసింది, అన్ని కోట్లు వసూలు చేసింది అని కితాబులు ఇవ్వడం కాదు, ఎంత దరిద్రమైన సినిమా కాబట్టి అది ఆడింది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి నాకు అర్థమైంది, పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా ప్రతి వాళ్ళని, అంటే ఇప్పుడు అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, అబ్బాయి అయితే ఏం చేస్తుంది, అమ్మాయి అయితే ఏం చేస్తున్నారు అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ చేయాలి కాదనట్లేదు. మూమెంట్ని కాదండి, నేను ఒకటి చెప్తా, 24 గంటలు పిల్లలకైనా 24 గంటలే, మీకైనా నాకైనా ఎవరికైనా 24 గంటలే. 8 గంటలు నిద్రపోతారు వాళ్ళు, 8 గంటలు ఇంట్లో ఉంటారు. ఈ 8 గంటల్లో కూడా బయట ఆడుకోవటానికి చుట్టూ సొసైటీలోకి వెళ్తారు, 8 గంటలు స్కూల్కి వెళ్తారు. ఇంకా అసలు వాళ్ళు బయట ఉండేది ఎక్కువ ఇంట్లో కంటే కూడా. మరి అలాంటప్పుడు బయట పరిస్థితులు బాగుండాలి, అది నేను చెప్పేది. ఈ బయట పరిస్థితులు అంటే ఏంటి?
ఎవరికి వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి. మూడేళ్ల పిల్లాడికి డిసిప్లిన్ ఏం తెలుస్తుందండి? మనం ఒక రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాం, తెలుసో తెలియకో. వీళ్ళు సరిగా ఉండాలి, తల్లిదండ్రులు సరిగా ఉండాలి, పిల్లలు సరిగా ఉండాలి, లేదా టీచర్లు బాగా చెప్పాలి, ఇవన్నీ కాదండి. ఓ పక్క నుంచి ఇవన్నీ మంచిగా ఉన్న పిల్లల మీద కూడా ఈ స్మార్ట్ ఫోన్ల ప్రభావం, ఈ సినిమాల ప్రభావం ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళని అవి అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అవి అట్లా లాగేస్తున్నప్పుడు పిల్లలు సరిగా ఎలా ఉంటారండి? అందుకోసం ఖచ్చితంగా ఈ సినిమా దాన్ని జాతీయ ఉత్తమ చిత్రంగా ఇచ్చినందుకు గాను ఆ ఉత్తమ చిత్రంగా రద్దు చేస్తున్నాము ఈ సంఘటన ద్వారా అని చెప్పి ఇచ్చి, వాళ్ళకి ఉత్తమ దర్శకులు ఉత్తమ నటులు ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఆ సినిమా నేను కూడా చూశానండి, ఎలా ఉంది చూద్దాం, విమర్శ కోసమైనా చూడాలి, మాట్లాడాలి అని నాకు ఒకరిద్దరు చెప్పిన దాన్ని బట్టి నేను ఆ సినిమా చూశాను. దారుణమైన సినిమా అండి, పరమ దరిద్రమైన సినిమా. ఒక్క సినిమా చాలండి కోట్లాది మందిని నాశనం చేయడానికి. ఇప్పుడు చాలా మందికి ఒక తెంపరతనం ఎందుకు వస్తుంది? ఓ పక్క నుంచి ఒక జస్టిఫికేషన్ జరిగిపోతుంది, ఇది చేయడం కరెక్టే అని. అది నిజం అనుకుంటారు, నిజం అనుకుంటారు. నిజమే. ఇప్పుడు 3వ తరగతి చదివే పిల్లాడు గన్ను తీసుకెళ్లి కాల్చాలి అన్నప్పుడు ఆ 3వ తరగతి పిల్లాడికి చట్టం అనేది ఒకటి ఉందని గాని, పోలీసులు ఉంటారని గాని, జైళ్ళు ఉంటాయి, విచారణలు జరుగుతాయి అని తెలుస్తుందా వాళ్ళకి? ఇది తెలిసింది ఎవరికి? తల్లిదండ్రులకి. ఇది తెలిసింది ఎవరికి? సినిమా డైరెక్టర్లకి. ఇది తెలిసింది ఎవరికి? నటించే నటులకి. ఒక్క మేక్ ఇన్ ఇండియా అనే ఒక్క డైలాగ్ కోసం ఆ సినిమాకు ఉత్తమ చిత్రం ఇచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా పార్టీ చేయాలని నేను కోరుకుంటున్నాను. సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరినీ. ఎందుకంటే ఇన్నాళ్ళు అమెరికాలో జరుగుతుంటే మనకు తెలిసి కూడా ఇక్కడ జరగలేదు, కానీ ఒక్క సినిమా ఈ పని చేసింది అంటే మటుకు మనం ఆలోచించి తీరాల్సింది. అంటే ఇక్కడి నుంచి కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే సినిమా డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, ఆ హీరోలు మంచి కథలు తీసుకోవాలండి. ఇలాగా మంచి కథలు తీసుకోవాలి, పిల్లల్ని ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఆ మధ్య ఒకసారి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అని చెప్పి త్రిష మీద కేసు బుక్ అయింది. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్ కొనమని ఆవిడ చెప్పింది కాబట్టి నేను కొన్నాను అని చెప్పి ఒక అతను చెప్పాడు. చెప్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి, మీకున్న ప్రజాదరణని తోటి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి అతనికి నష్టం వచ్చింది, ఆ నష్టం మీరు భరించాలి అని చెప్పి త్రిషాకి కోర్టు చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకొక మాట కూడా అందనమాట, ఎవరైనా సరే ప్రకటనలు ఇచ్చే ముందు ఆలోచించుకోండి, ఆ ప్రోడక్ట్స్ గురించి దానికి సంబంధించి ఏమైనా తేడా పాడాలు వస్తే మీరు కూడా బాధ్యులు అవుతారు, ఎవరు ఆ కంపెనీలతో పాటు. ఈ సౌందర్య సాధనాలు ఇచ్చేటప్పుడు కానీ ఏ విషయంలోనైనా మీరు కొంచెం జాగ్రత్త పడాలి, మీకు ఏదో ఎండార్స్మెంట్లో డబ్బులు వస్తున్నాయి అనే కాదు అని చెప్పి చెప్పడం జరిగింది కోర్టు. అందుకని మనం ఇవన్నీ కలిపి చూస్తే గనక మనకు అర్థమయ్యేది ఏంటి అంటే సినిమాల ప్రభావం ప్రజల మీద, ముఖ్యంగా పిల్లల మీద, ముక్కుపచ్చలారిన పిల్లల మీద చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని దానికి సంబంధించి వాళ్ళకి ఆ మాత్రం సామాజిక బాధ్యత లేకపోతే ఒక మనిషిగా వాళ్ళు ఈ సమాజంలో పనికిరారండి. ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం.